జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం దుర్గ్యతండా సమీపంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ ఏడాదిలోనే పాఠశాల నిర్మాణం పూర్తి చేసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కానుక ఇవ్వడమే లక్ష్యమని తెలిపారు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో 4 గురుకులాలు 2600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలోనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా పాఠశాల మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ లో 4 గురుకుల పాఠశాలలు దాదాపు 2600 మంది విద్యార్థులు, ఒక్కొక్క స్కూల్లో 650 మంది చొప్పున ఈ కాంప్లెక్స్ లో ఉండబోతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలతోని ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము జరుగుతున్నది. సంవత్సరం లోపట ఈ బ్రహ్మాండమైన స్కూలును నిర్మించి మా నియోజకవర్గ ప్రజలకు కానుకగా ఇవ్వాలనేది నా ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.